ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, ఈ రోజుతో నీ దరిద్రాలన్నీ కూడా దూరమైపోతున్నాయి. ఈ రోజుతో నీ దరిద్రం పోతుంది. ఎంత పుణ్యం చేసుకున్నావో ఏమో, కానీ ఇది నీ కంట పడింది అంటే చాలా పుణ్యం చేసినట్టే తల్లి. ఈరోజు సోమవారం ఎవరైతే ఈ కథను వింటారో వారిని మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసినంత పుణ్యం ఫలితం లభిస్తుంది. నిజంగా ఇది పుణ్యం చేసిన వారికి మాత్రమే ఇది కంటపడుతుంది. ఈ వీడియో అన్నది కంటపడింది అంటే బిడ్డ ఒక్కసారి ఊహించుకో, ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మ బిడ్డలు ఉండగా ఇది నీకంటే పడింది అంటే నీ తలరాత మారబోతుందని కదా అర్థం. నీ తల్లి నీ తలరాతను మార్చబోతున్నాను అనే కదా అర్థం. నువ్వు మహాకుంభమేళకు వెళ్ళి అంత దూరం వెళ్ళి నీ పాపకర్మలను కడిగేసుకోలేకపోతున్నావు అని బాధపడుతున్నావు కదూ. నీకు మహాకుంభమేళాలో ప్రయాగరాజులో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో అంత పుణ్య ఫలితమైతే నీకు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది వింటే వస్తుంది. నా సందేశం నీ చెవిన పడిన మరుక్షణమే నీ పాపాలన్నీ నీ కర్మలన్నీ పటాపంచలైపోతాయి తల్లి. వదులుకోకు. ఈరోజు సోమవారం రోజున శివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు నా సందేశం నీ కంట పడింది అని అంటే మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో నువ్వు ఎంతో అదృష్టం చేస్తేనే ఇది వినగలుగుతున్నావు. ఇది నీ చెవిన పడుతుంది, నీ దాకా చేరుతుంది. అలా నీ చెవిన పడింది, నీ కంట పడింది, నీ దాకా చేరింది అంటే ఆ క్షణం నువ్వు గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ. నువ్వు ఇక మీదట ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే కూడా ఈరోజు సంపాదించుకునే అంత పుణ్య ఫలితం అయితే సంపాదించుకోలేవు తల్లి. జాగ్రత్త అంటూ అమ్మవారు మనకు ఒక తెలియని రహస్యం ఏదో తెచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఏది చెప్పినా మన కోసమే, మన మంచి కోసమే చెబుతారు కనుక అమ్మవారి సందేశం ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా, స్కిప్ చేయకుండా వినండి. ఇక నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క ఎన్నో సమస్యలతో బాధపడిపోతున్నాం, అల్లాడిపోతున్నాం, మాకు ఒక చిన్న సందేశం ద్వారా మాకు ఎంతగానో మాకు అమ్మవారి గురించి తెలియజేసి ఆ సందేహాల నుండి, సమస్యల నుంచి బయటపడేటట్లు మాకు ఈ సందేశాలు అనేవి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి 1 కాదు 2 కాదు అక్క, 1,00,000 ప్రాబ్లమ్స్తో మేము ఉన్నప్పుడు వీటన్నిటికీ కూడా సులభంగా మాకు ఈ సందేశాలు అనేవి మాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఆ అమ్మవారి ఆశీస్సులతో మాకు దాని నుంచి మాకు పరిష్కారం అనేది కలుగుతూ ఉంది. చాలా ధన్యవాదాలు అక్క అని చెప్తూ ఉన్నారు. చాలా ధన్యవాదాలండి మీకు కూడా. మనందరము కూడా ఇలాగ అమ్మవారి దయ వలన కనెక్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా అమ్మవారి కృప వల్లనే. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు చిన్న కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ సమస్యల గురించి అమ్మవారి దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉంటాను. ఇలాగా మీరందరూ ఇంతగా నచ్చినప్పుడు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అలాగే మీకు నచ్చిన వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతూ ఉన్నారు. మరి సాయినాథుని సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మరి మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. అలాగే వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. ఆ షేర్ చేసిన పుణ్యం మీకు ఊరికినే పోదండి. అమ్మవారు ఏదో ఒక రూపంలో మీకు ప్రతిఫలాన్ని అయితే ఇస్తారు. బిడ్డ, నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎంతో కాలంగా బాధపడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, కన్నీళ్లను అనుభవిస్తూ ఉన్నావు, దరిద్రంతో బాధపడిపోతున్నావు. ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా, నా జీవితంలో నుంచి ఈ దరిద్రం అన్నది ఎప్పుడు తొలగిపోతుంది, ఎప్పుడు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలోనైనా ఏదైనా ఒక పుణ్యకార్యం చేసి నా పాపాలన్నింటినీ కడిగేసుకుంటే బాగుండు,
ఈ కష్టాలను అనుభవించలేకపోతున్నాను, ఈ కన్నీళ్లను కార్చలేకపోతున్నాను. బతికినంతకాలం బాధలు అగచాట్లే ఉన్నాయి నాకు. ఎప్పుడు అమ్మ నాకు వీటి నుంచి విముక్తి, నాకు ఇలాంటి పుణ్య చేసే అవకాశం ఒకటి ఇవ్వు అమ్మా అని అని బాధపడుతూ, అంత మాత్రమే కాదు, రాక ఎన్నో సంవత్సరాలకి మహాకుంభమేళ వచ్చింది అని అక్కడికి వెళ్ళి ప్రయోగలో అక్కడ స్నానం చేసి పవిత్ర స్నానం ఆచరించి నా పాపకర్మలు, నేను చేసిన పాపాలు, నా దరిద్రాలు, నా కష్టాలను, కన్నీళ్లను అన్నింటినీ కూడా కడిగేసుకుని వద్దాము అని అనుకుంటే అది కూడా నా వల్ల కావడం లేదు తల్లి. నా ఆరోగ్య పరిస్థితి అవ్వచ్చు, అంత దూరం వెళ్ళాలి అంటే చేతిలో డబ్బులు లేకపోవచ్చు, వెళ్ళలేని పరిస్థితులు కావచ్చు, ఏదో ఒక కారణం చేత ఆగిపోతున్నాను. ఇక్కడ కూడా నా దరిద్రం నన్ను వెంటాడుతుంది. ఇక్కడ కూడా నా దరిద్రం నా పాపకర్మలన్నింటినీ కడిగేసుకొనివ్వకుండా అడ్డుపడుతోంది. ఇక అవకాశం తప్పిపోతే నేను ఎప్పుడు అమ్మ నా పాపాలను కడిగేసుకుంటాను, నా పుణ్యం సంపాదించుకుంటాను, నా కష్టాలు బాధల నుంచి దూరం అవుతాను, నా జీవితంలోకి ఎప్పుడు సంతోషాలు వస్తాయి అంటూ తెగ బాధపడిపోతున్నావు కదూ తల్లి. నాకు తెలుసమ్మా, నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉన్నావని. అందుకే వెళ్ళలేక నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అందుకే నీకు ఈ సోమవారం రోజున మహాకుంభమేళాలో ప్రయాగలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఫలితం అనేది, పుణ్య ఫలితం నీకు ఈరోజు సోమవారం నీకు దక్కేటట్టు చేసేలా ఒక అవకాశాన్ని తీసుకువచ్చాను. అందుకే జాగ్రత్తగా నేను చెప్పేది విను. నేను చెప్పే ఈ చిన్న కథ విన్నావు అంటే నీ జీవితంలో నువ్వు చేసిన పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో జన్మలుగా నువ్వు చేసిన పాప కర్మలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలు అయిపోతాయి. అంతటి పవిత్రమైనటువంటి ఈరోజు శివయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు నీ కష్టాలను, నీ దరిద్రాలను, నీ పాపాలను అన్నింటినీ కూడా కడిగివేసుకో. ఈరోజు ఇక నీ జీవితంలో అంతా కూడా పుణ్యమే ఉంటుంది, అంతా మంచే జరుగుతుంది. ఇది వరకు నువ్వు ఏవైతే అనుభవించావో అవన్నీ కూడా ఈ రోజుతో దూరమైపోతున్నాయి. ఇక మీదటి నీకు అంతా కూడా మంచే, అన్నీ సంతోషాలే కలుగుతాయి. అంతటి పుణ్య ఫలితం నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా ఈ కథను విని తీరాలి తల్లి. ఈరోజు సోమవారం ఈ కథను ఎవరైతే వింటారో ఈ కథ విన్న మరుక్షణంలోనే, ఆ కథ నీ చెవిన పడిన క్షణంలోనే, ఆ కథ నీదాకా చేరిన క్షణంలోనే నీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. 7 జన్మలు చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో అంతమైపోతాయి తల్లి. జాగ్రత్తగా విను అంటూ అమ్మవారు అయితే ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, తల్లి శివలింగం ఎక్కడ ఉంటుందో పాము అక్కడ ఉంటుంది. శివలింగం ఎక్కడ ఉంటుందో పాము ఉంటుంది తల్లి. దానికి నిదర్శనం నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటావు కదూ. కొంతమంది ఇది శివలీల అంటారు, ఇంకొంతమంది ఆ మాటను కొట్టి పారేస్తూ ఉంటారు. నచ్చిన రూపాన్ని మార్చుకునే పాములను ఇచ్చే దారి నాగిని అని అంటారు. ఆ నాగు పాములు ఇంకా ఉన్నాయి. శివయ్యను మనం కష్టంలో ఉన్నప్పుడు శివయ్య కాపాడు అంటే ఆ వెంటనే మనల్ని కాపాడడానికి పంపించేది శివయ్య, ఈ నాగరాజునే, నాగుపామునే. అలాంటి నాగుపాము భూమి మీద చాలా చోట్ల ఉన్నాయి. అంత శక్తివంతమైన పాములు ఉన్నాయి భూమి మీద చాలా చోట్ల. ప్రజలు వాటిని కళ్ళారా కూడా చూశారు. వాటికి ఇష్టం వచ్చినట్లు వాటి రూపాన్ని మార్చుకోవడం కూడా ఇలాంటివి ఇంకా ఉన్నాయి అని నమ్మాలి తల్లి. నమ్మక తప్పదమ్మా. ఈ ప్రపంచం చాలా సంక్లిష్టమైనది, అద్భుతాలతో నిండిపోయి ఉంది. ప్రకృతిలో అన్నీ అద్భుతాలే, భగవంతుడి సృష్టిలో అన్నీ లీలలే, అద్భుతాలే. దేవుడు ఉంటేనే ఒక శక్తి. దేవుడా నన్ను కాపాడు అని అంటే తలుచుకున్నప్పుడల్లా ఏదో ఒక తెలియని ఒక శక్తి నీలో నిండుతుంది. ఒక అద్భుతమైన శక్తి నీలో ప్రవేశిస్తుంది. ఆ శక్తి ప్రవేశించినప్పుడు నువ్వు దేనికి భయపడవు. దేన్నైనా నేను ఎదుర్కొంటాను అన్న ధైర్యాన్ని నీకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అలాగే శక్తి నిన్ను ఏ పని అయినా కూడా చేయగలిగేలా చేస్తుంది. అలాంటి దేవీ దేవతలు తమ ప్రియమైన బిడ్డలు ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి సందర్భాలలో అద్భుతాలు చేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమే ఇప్పుడు ఒకటి నేను నీకు చెప్పబోతున్నాను తల్లి. ఒక పాము ఆవును ఎలా కాపాడింది. ఆవును వధిస్తున్న ఒక కసాయిని ఆ పాము ఏం చేసింది వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఒక ఊరిలో రమేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య నందినితో కలిసి జీవించేవాడు.
అతను మహాశివభక్తుడు. తన ఇంటిని నడుపుకుంటూ ఉన్నాడు. వీరిద్దరూ జంతు ప్రేమికులు. మూగజీవాల మీద ఎంతో ప్రేమ ఉంది వారికి. మనుషులతో మాత్రమే కాదు, పశువులతోనూ ఆ బంధం ఎక్కువే. ఊరి మీద అదే రకమైన ప్రేమ మమకారము ఉంటాయి. అయితే అందుకే సొంత ఊరిని, అక్కడ మనుషుల్ని, చెట్లని, ఇంట్లో కోళ్ళని పెంచుకుని కుక్కల్ని అన్నింటినీ వాళ్ళు ప్రేమిస్తారు. వాటికి ఏమన్నా అయితే ఏమాత్రము తట్టుకోలేరు, బాధపడిపోతూ ఉంటారు. వాటితో పెనవేసుకుపోయిన బంధం అలాంటిది. మరి అతనికి 2 ఆవులు కూడా ఉన్నాయి. వాటిని అతను ఇంటి ఆవరణలో కట్టి వాటితో మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ప్రేమగా వాటిని నిమురుతూ, భార్యాభర్తలు ఇద్దరూ ఆ ఆవు సేవల్లో ఎంతమాత్రము వెనుకడుగు వేయరు. ఇద్దరూ కూడా వాటి దగ్గర ఎంతో ప్రేమతో గడుపుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా గోవులను తల్లిలాగా పూజిస్తూ ఉంటారు. రమేష్ ఆవు కోసం ప్రతిరోజు సమీపంలోని అడవి నుండి గడ్డి తీసుకొస్తాడు. అతని భార్య నందిని ప్రతిరోజు ఆవులను స్నానం చేయించి వాటిని కట్టేసి అక్కడ స్థలాన్ని శుభ్రపరుస్తూ ఉంటుంది. వాటి నుంచి పాలను పెతకటం వంటివి చేస్తుంది. ఆ పాలను అందరికీ ఇచ్చి తన ఇంట్లోకి వాడుకునేది. ఆ శివుని కృప అనుగ్రహంతో రమేష్ నందిని ఇల్లు చాలా మంచిగా నడుస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ ఆవులతోటి వాళ్ళ ఇంట్లో కూడా ఏ లోటు లేదు. కావలసినవన్నీ కూడా వాళ్లకు ఉన్నాయి. కానీ ఒకరోజు రాత్రి హఠాత్తుగా రమేష్ ప్రేమగా పెంచుకుని తల్లిలా పూజించే ఆవులు కనిపించకుండా పోతాయి. ఉదయం నిద్ర లేచి వచ్చేసరికి ఆవరణలో ఉన్న 2 ఆవులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగారు పడతాడు రమేష్. అతని భార్య ఇద్దరు చుట్టుపక్కలంతా కూడా వెతుకుతారు. ఎంత వెతికినా కూడా దొరకలేదు. రమేష్ కూడా తన ఆవులను వెతకడానికి చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకు వెళతాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎన్నో చోట్ల వెతికాడు. కానీ వాళ్లకు ఆవులు ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ రోజు ఎక్కడ వెతికిన ఆవులన్నవి జాడే కనపడలేదు. వెతికి గ్రామానికి తిరిగి వస్తున్న రమేష్కు సుమారుగా 3 వ్యక్తులు ఒక చిన్న ట్రక్తో వచ్చారని, అందులో 2 ఆవులను ఎక్కించుకుని ఎక్కడికో తీసుకువెళ్లడం తామంతా చూశామని ఆ నోట ఈ నోట తెలుసుకున్నారు. వారి హడావిడిలో ఉన్నారన్న విషయం వారు ఫైనల్గా తెలుసుకున్నారు. దాంతో ఎవరు కూడా తమకు ఆవుల గురించి చెప్పడం మరచిపోయారు అని అర్థం చేసుకున్నాడు. ఇక వాళ్ళు ఆవులను దొంగిలించుకు వెళ్ళారనే విషయాన్ని తెలుసుకున్నాడు. అయితే ఆ వాహనాన్ని కొంత దూరం వెంబడించారు. కానీ అది ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది. ఎవరు ఏమీ చేయలేకపోయారు అని అన్నారు. అది విన్న రమేష్ దుఃఖంతో నేల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. నేల మీద పడి ఏడుస్తూ కన్నీళ్లమయం అయిపోతూ ఉంటాడు. ఒక కసాయి వారి ఆవులను దొంగిలించాడని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు అతని మనసులో చెడు ఆలోచనలు కూడా మొదలవుతాయి. ఏమైనా చేసి ఉంటారా నా ఆవుల్ని అంటూ వాటి వల్ల మరింత అసంతృప్తికి గురవుతాడు రమేష్. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ నందినికి మొత్తం విషయం చెప్తాడు. నందిని తన భర్తను ఓదార్చి, ఎందుకు ఏడుస్తున్నారు? మనము నిత్యము శివభక్తులం. భక్తుల కోరికలు విని అందరికీ దర్శన భాగ్యం ఇచ్చిన తరువాత తిరిగి ఆ పరమశివుని కైలాసానికి తీసుకువెళ్ళేది ఆ నంది కనుక ఎంతో ప్రియమైనది, ఆత్మీయమైనది ఆ నంది. శివయ్యకు ఆ మన నందులను ఆయనే కాపాడుకుంటారు. అతను ఖచ్చితంగా మన సహాయం చేస్తారు. మన ఆవులకు హాని కలిగించడానికి శివయ్య ఎంత మాత్రము కూడా అనుమతించడు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను, రాసి పెట్టుకో. ఆవులు తాజా పాలతో మీరు ప్రతిరోజు కూడా శివునికి అభిషేకం చేసేవారు. త్వరలోనే అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది. శివయ్య మనల్ని అనుగ్రహించకుండా కరుణించకుండా ఉండడు. మన ఆవులను ఆయనకు ఎంతో ఇష్టమైన శివయ్యే కాపాడుకుని మన ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. ఈ విషయాన్ని మీరు కళ్ళారా మీరే చూస్తారు. రండి, మన ఆవుల కోసం శివుడిని మనం ప్రార్థిద్దామంటూ ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి శివ ఆరాధన ప్రారంభించారు. మరోవైపు ఆ కసాయి 2 ఆవులను ట్రక్కులో తీసుకుని వెళ్తున్నాడు. అక్కడే అదే సమయంలో ట్రక్కు పంచర్ అవుతుంది. దాంతో ఆ ముగ్గురు కంగారు పడడం మొదలుపెట్టారు. ఎవరైతే అన్నా ఇక్కడికి వస్తే, ఇప్పుడు మనల్ని చూస్తే, ఇలా చూస్తే పట్టుకుని కొడతారు, నరికేస్తారు, చంపేస్తారు. దానికంటే ముందుగా మనమే ఈ ఆవులను అడవిలోనికి తీసుకువెళ్ళి నరికేస్తే, వధిస్తే అని ఆలోచించారు. ఆ ఆవుల్ని ముగ్గురు తీసుకువెళ్ళి చెట్టుకు కట్టేసి వధించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కసాయి
అరుపులు వినిపించాయి. దాంతో మరొక కసాయి తన మిత్రుడి స్వరం వినిపించిన వైపు వెళ్ళి చూడగా అతని మిత్రుడు పాము కాటుకు గురై కనిపించాడు. ఇక మిగతా ఇద్దరూ కూడా పాము కాటుకు గురైన మిత్రుడిని తీసుకుని భయంతో ఆవులను అక్కడే వదిలేసి పరారయ్యారు. గజగజ వణికిపోయారు. శివయ్యను అంత భక్తిగా తమ భక్తులు ఇద్దరూ కూడా కాపాడవయ్యా, నా ఆవులను కాపాడు, నీకు ఎంతో ఇష్టమైన నందులను కాపాడు, నీకు ప్రతిరోజు ఆ ఆవు పాలతోనే కదా అభిషేకం చేసేవాళ్ళం శివయ్య, మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో తోసేశావు ఏంటయ్యా, కాపాడు, ఆ నందులు అంటే మాకు ప్రాణం, మా కన్న తల్లితో సమానం, శివయ్య వచ్చి కాపాడవయ్యా అని ప్రాధేయపడుతూ అక్కడే ఇద్దరూ కూడా చాలా అంటే చాలా మాకు భక్తులు వచ్చి శివయ్యను సహాయం అడిగితే కనుక అర్థిస్తే కనుక రాకుండా ఉండగలుగుతాడా? వచ్చేస్తాడు. అందుకే సాక్షాత్తు తనను అంటి పెట్టుకుని ఉన్న నాగరాజును పంపించాడు. అక్కడ భగవంతుడు ఉన్నాడు అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకా ఏమి కావాలి? అప్పుడే అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చారు. చెట్టుకు కట్టేసి ఉన్న ఆవులను చూసి వాటి దగ్గరకు వచ్చి ఆవులను కట్టేసి ఉన్న ఆవుల తాళ్లను విప్పేస్తారు. ఆవులు వెంటనే ఆనందంతో తమ యజమాని ఇంటికి దారిని వెతుక్కుంటూ నేరుగా పరుగున ఇంటికి వెళ్ళి అక్కడ పాకలో తమ కోసం ఏర్పాటు చేసిన గడ్డిని తింటూ ఉన్నాయి. తమ ఇంటి గుమ్మం ముందు తమ ఆవులను చూసిన రమేష్, నందిని సంతోషంతో గట్టిగా ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శివయ్య ఉన్నావయ్యా, తీర్చావయ్యా, నా బాధ మొత్తం తీర్చావు, నా ఆవులు నాకు మళ్ళీ తిరిగి పంపించావా అంటూ ఆ శివయ్యను మొక్కుకుంటున్నారు, వేడుకుంటున్నారు. ఇక ఆకాశం వైపు చూస్తూ ఉన్నావయ్యా శివయ్య, మా మొర ఆలకించావయ్యా అని దండం పెట్టుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ముందుగా మహాదేవునికి శివునికి కృతజ్ఞతలు తెలుపుకుని నాగుపాములో హిందువులకు కులదైవమైన నాగుపామును పూజించడం మానవాళికి కార్తీక మాసంలో వచ్చింది. మాఘమాసంలో అంటే చాలు పాములకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తల్లి. అలాంటి నాగుపాముల గురించి ఎన్నో కథలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, ఇక మీదట కూడా జరుగుతాయి. శివుడి ఆకారమైన తీరు అంతా కూడా ప్రతి మనిషికి సందేశాన్ని ఇచ్చే గొప్ప మార్గం అని చెప్పవచ్చు. హర 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 మహాదేవ అంటే హర అంటే పాపాలన్నింటినీ తీసుకుని వెళ్ళేవాడు, మహాదేవుళ్ళకే దేవుడు అని అర్థం. హర హర మహాదేవ అంటే సాక్షాత్తు దేవుళ్ళకే దేవుడైనటువంటి పరమేశ్వరుడు మనలో ఉన్న పాపాలన్నింటినీ తీసుకుని వెళ్తున్నాడని అర్థం. కనుక పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళిన భక్తులందరూ కూడా ఈ విధమైనటువంటి మంత్రాన్ని పలుకుతూ హర 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 మహాదేవ, హర 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 మహాదేవ అని స్వామివారిని చక్కగా ప్రార్థించి వారి పాపాలు మొత్తం తొలగిపోతాయి బిడ్డ. ముఖ్యంగా పరమేశ్వరునికి హర హర మహాదేవ అంటూ కాశీ వీధులలో పెద్ద ఎత్తున ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు. ఎంతటి పుణ్యం వస్తుంది అంటే శివయ్యను ఈశ్వరుడిగా కూడా భక్తులు పూజిస్తారు. ఏవైనా సరే చిన్నదైనా పెద్దదైనా కష్టం వస్తే శివయ్యను తలుచుకుంటే చాలు, అది విన్న వెంటనే కరిగిపోతాడు, వెంటనే పరుగున కాపాడడానికి వస్తాడు ఏదో ఒక రూపంలో. బిడ్డ, ఈరోజు నువ్వు హర 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 మహాదేవ మహాదేవ అంటూ స్నానం ఆచరించు. నీ ఇంట్లో ఉన్న నీటితో నువ్వు స్నానం ఆచరించు. ఈ మాఘమాసం రోజున, అందులోనూ సోమవారం రోజున పుణ్య స్నానం ఆచరిస్తే ఎంత పుణ్యం గనుక కుంభమేళాలో స్నానం చేసినంత పుణ్యఫలం ప్రయాగ ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలను ఎలా అయితే తొలగిస్తారో, నీ కర్మలన్నింటినీ ఎలాగైతే పటాపంచలు చేస్తాడో అంతటి అద్భుతమైన ఫలితం ఈరోజు నీకు దక్కుతుంది తల్లి. తప్పకుండా నీ ఇంట్లో ఉన్న నీటితోనే ఈరోజు హర 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 మహాదేవ అంటూ నువ్వు సాక్షాత్తు కుంభమేళాలో పుణ్యస్నానం చేసినట్లు ఊహించుకొని భావించి అనుభవించు. నిజంగా నీకు అక్కడ స్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. ఇక్కడ నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అన్నది కాదు మా ముఖ్యం. నీ మనసుతో భగవంతుడిని నమ్మి భగవంతుని మీద పూర్తిగా విశ్వాసం పెట్టి నువ్వు కనుక ఏమి చేసినా కూడా భగవంతుడు నీకు
చక్కటి ఫలితాలను ఇస్తాడు. తల్లి, అర్థమైంది కదూ బిడా? నీ కోసం నీ తల్లి దుర్గమ్మ ఎంత అత్యద్భుతమైన వరాన్ని కానుకను తీసుకువచ్చాను, అర్థమైంది కదూ? నువ్వు వెళ్ళలేవని నాకు తెలుసమ్మా. వెళ్ళలేవని తెలిసే అక్కడ స్నానం ఆచరిస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంత పుణ్య ఫలితం నీకు ఇవ్వాలనే నీ తల్లి దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. ఇది విన్నావు కదూ? ఇక వెళ్ళి స్నానం చేసి హరహర హరహర మహాదేవ అంటూ స్నానం ఆచరించు. నీ దగ్గర ఉన్న కర్మలన్నీ దూరమైపోతాయి. నీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా దూరమైపోతుంది. కష్టాలన్నీ దూరమైపోతాయి. ఇక మీదట నీ జీవితంలో అన్నీ సంతోషాలే. నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. నీ దుర్గమ్మ అనుగ్రహం నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు అని దుర్గమ్మ తల్లి అయితే ఈరోజు అయితే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ? నచ్చినట్లయితే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.